భజన రామకో పావే జన్మ జన్మకే దుఃఖ విశ్రావే. నిన్ను భజించడం శ్రీరామచంద్రునికి ఆనందదాయకము. ఎందుకు మనం హనుమంతుని భజించాలంటే ఈ స్వామి వారి కాళ్ళు పట్టుకుంటే ఆయనకి ఇష్టమైన శ్రీరామచంద్రుడికి మనం నచ్చుతామంట. ఎందుకంటే భగవంతుడికి భక్తుడి మీద అతి ప్రేమ ఉంటుంది కదా. అందుకని శ్రీరామచంద్రుడికి ఎవరిష్టం? హనుమంతుడు అంటే ఇష్టం. అందుకని మనం శ్రీరామచంద్రుణ్ణి మనము డైరెక్ట్ గా వెళ్ళి ఆ స్వామి వారినే చేరాలి అనుకుంటే మనము వెళ్ళాల్సిన అవసరం లేదట. ఆ మధ్యలో ఈ ఆయన భక్తుడు అయిన హనుమంతుని కాళ్ళు పట్టుకున్నా సరే మనం శ్రీరామచంద్రుడి చేరగలమంట. తద్వారా జన్మ జన్మాంతరాల దుఃఖము దూరం అవుతుంది. ఎలా దూరం అవుతుంది? జహా జన్మ హరి భక్త కహాయి జన్మ జన్మకే దుఃఖ బిషురావే. జన్మ జన్మల ఎన్ని జన్మల నుంచో మనకి దుఃఖాలు వస్తున్నాయి కదా. మనం ఏవో పాపాలు చేసుకుని లేకపోతే ఏదో కర్మల వలన మళ్ళా ఈ జన్మ ఎత్తుతూ ఉన్నాం. ఈ జన్మలో ఏవో వాటి ఫలాలను అనుభవించాల్సి వస్తుంది. దుఃఖం అనేది మన వెంటాడుతూ ఉంది. అయితే ఎప్పుడైతే మనము ఈ శ్రీరామచంద్రుని బంటు అయిన హనుమంతుని నామస్మరణ చేస్తామో దీని వలన మనకు ఉన్న దుఃఖాలు తొలగిపోతాయంట. అంతకాల రఘుపతి పురజాయి జహా జన్మ హరిభక్త కహాయి. నీ భక్తుడు అంత్యకాలమున శ్రీరామలోకాన్ని పొంది తర్వాత జన్మలో హరిభక్తునిగా జన్మిస్తాడు, లేకపోతే హరిభక్తుడు అని పిలువబడతాడు. ఎవరైతే నీ భక్తుడు అవుతాడో, అక్కడ హనుమాన భక్తుడు అనరు, ఎవరైతే ఈయన భక్తుడు అవుతాడో ఆయన ఏమంటారు? శ్రీరామ భక్తుడు అయిపోతాం అనమాట. మనము ఆ భగవంతుని భక్తుని పట్టుకుంటే కూడా మనం భగవంతుని సాన్నిధ్యాన్ని పొందేస్తాం అనమాట. అందుకని ఏమంటున్నారు? ఎవరైతే నిన్ను ధ్యానిస్తారో వాళ్ళు అంతకాలంలో ఎక్కడ వెళ్తారంటున్నారు? శ్రీరామలోకాన్ని పొందుతారు. ఒకవేళ వాళ్ళకి జన్మంటూ వస్తే నిజాన్ని చెప్పాలంటే మోక్షం వచ్చేస్తుంది. నిజంగా రామభక్తుడు రామపాదాన్ని చేరేక మళ్ళా జన్మ అనేది సఖ్యమే కాదు. అయినా సరే ఏమైనా కాసింత పాపం మనల్ని వెంటాడి మళ్ళా ఒకవేళ జన్మ ఎత్తాల్సి వస్తే ఏ జన్మ ఎత్తుతామంట? హరిభక్తుడిగా జన్మిస్తామంట. అలాగే మనల్ని జనాలు ఏమంటారట? హరిభక్తులు అని పిలువబడతామంట. అంటే నీ కాళ్ళు పట్టుకుంటే చాలయ్యా మాకు మోక్షం వస్తుంది, రాముని ఆ సాన్నిధ్యం లభిస్తుంది అని చెప్తున్నారనమాట. దేవత చిత్తన ధరి హనుమత సేయి సర్వసుఖకరి. ఇతర దేవతల్ని మనసులో తలింపుగా హనుమంతుడిని సేవిస్తే సర్వసుఖాలు కలుగుతాయి. ఇతర దేవతల్ని ఇంకా ఎవరెవరినో ఏదో కోరాల్సిన పూజించాల్సిన అవసరం పడదు. ఎందుకంటే ఒక్క మన హనుమంతుడి దగ్గరే అష్టసిద్ధులు నవనిధులు అన్నీ ఉన్నాయి కదా. అలాగే శ్రీరాముని నామామృతం కూడా ఉంది. ఈయన దగ్గర లేనివంటూ ఏమీ లేవు కదా. ఈయన దగ్గర చేరిన వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది, ధర్మబద్ధమైన జీవితం ఉంటుంది. అన్ని రకాలుగా ఆయన మనల్ని రక్షిస్తారు, కాపాడుతారు. భూత పిశాచం లాంటి వాటి నుంచి కూడా మనల్ని కాపాడుతారు. ఇన్ని ఉన్నప్పుడు వేరే వేరే దేవతల్ని సేవించాల్సిన అవసరం పడదయ్యా. నిన్ను కనుక మేము పూజించామా సర్వసుఖాలు మాకు కలుగుతాయని చెప్తున్నారు. సంకట హటేమిటై సమపీరా జోసుమిరే హనుమత బలవీర. మహాబలవంతుడైన హనుమంతుడిని మనం స్మరిస్తే అన్ని సంకటంలో పీడలు అన్ని తొలగిపోతాయి అంటున్నారు. కష్టం అనేది మన జోలికి రాదట ఒకసారి కనుక మనం హనుమంతుని పాదాలు పట్టుకున్నామంటే. అందుకని ఏమంటున్నారు? ఎప్పుడు హనుమంతుని స్మరించమని చెప్తున్నారు. జై 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 హనుమాన్ గుసాయి కృపా కరో గురుదేవకి నాయి. ఓ ఆంజనేయ స్వామి నీకు జయము జయము. శ్రీ గురుదేవుల్లా మమ్మల్ని అనుగ్రహించు. जो यह सतवार पाठ कर कोई चूटह बंदे महासुख होई. ఈ హనుమాన్ చాలీసాన్ని ఈ స్తోత్రం గనక మనము కనీసం 100 సార్లు గనక జపించామా బంధ విముక్తులం అయిపోయి మహాసుఖాన్ని పొందుతామంట. మనకి ఉన్న ఈ పాపాలన్నీ తొలగిపోయి మనకి ఇంకా దుఃఖరాహిత్యమైన ఈ సంసార బాధ నుండి ఎటువంటి దుఃఖం అనేది లేకుండా కష్టాలు లేకుండా ఆ స్వామివారు మనల్ని సుఖమైన జీవితాన్ని ప్రసాదిస్తారట. जो यह पढ़े हनुमान चालीसा हो सिद्धि साकी गौरीसा. హనుమాన్ చాలీసా అనే స్తోత్రాన్ని పఠించే వారికి పార్వతీ పరమేశ్వర్లు సాక్షిగా విజయం కలుగుతుంది. ఆ పార్వతీ పరమేశ్వర్లే మనకి సాక్షిట. మనం ఇలా ఇవన్నీ చదివాం కాబట్టి ఖచ్చితంగా మనకి సుఖమైన జీవితం ఇస్తారు ఆ స్వామి వారని చెప్తున్నారు. తులసీదాసు సదా హరి చేరాకి జయనాథ హృదయ మాడేరా. తులసీదాసు ఎప్పుడు హరిదాసే, ఆయన రామునికి దాసుడే. ఓ నాదా నీవు నా హృదయ
హృదయంలో ఉండు. ఎలా అయితే నీ హృదయంలో రాముడిని ఉంచుకున్నావో అలాగా తులసిదాస్ ఏమంటున్నారు, నువ్వు నా హృదయంలో ఉండు అని తులసిదాస్ చెప్తున్నారు. ఇక్కడ మనం కూడా స్వామివారిని అదే కోరుకునే సంకటహరణ మంగళమూరతి రూపు, కష్టాలను హరించేవాడు మంగళ స్వరూపుడు అయిన ఓ ఆంజనేయ, రామలకర సీతా సహిత హృదయ బసహు సురభూపు, సీతారామ లక్ష్మణ సమేతుడవై దేవతలతో నీవు నా హృదయ మండలమున ఉండుము అని స్వామివారిని మనం కోరుకుంటున్నాము. అందరూ సీతారామ సమేతంగా స్వామి ఎల్లప్పుడూ నా హృదయంలో నువ్వు ఉండు అంటాము. ముందే చెప్పినట్టు మనము గురువు గారి మట్టి అనే ఆ ధూళితో మన హృదయం అనే అద్దాన్ని శుభ్రం చేసుకుంటున్నాం. అలాగా మన శుద్ధికరమైన హృదయం ఉంచుకుంటే అందులో ఆ శ్రీరామచంద్రుడు లక్ష్మి సీతామాతతో కలిపి అలాగే హనుమంతుడు అందరూ వచ్చి మన హృదయంలో నివసిస్తారు. దానివల్ల ఏమవుతుంది, మనకున్న దుఃఖాలు పోతాయి, మనకి ఉన్న పాప ఆలోచనలు కానీ పాప ధోరణి కానీ అంతా పోయి మనం సన్మార్గంలో వెళ్తాము, ఆఖరికి మోక్షాన్ని సంపాదిస్తాం అన్నమాట. అందుకని హనుమంతుడికి శతకోటి వందనాలు తెలుపుకుంటూ జై హనుమాన్.